ఇవాళ మా ఇంట్లో స్పైసీ చికెన్ పులుసు ఎలా చేయాలో చూద్దామండి. హాఫ్ కేజీ చికెన్ తీసుకొని దాన్ని నీట్గా కడగండి. దాన్ని నీట్గా కడిగి ఇక్కడ మ్యాగ్నేట్కి పెట్టుకోండి. 1 ఆనియన్ చిన్న కట్ చేసుకోండి. 3 పచ్చిమిర్చి. కడిగి పెట్టిన చికెన్లోకి లైట్గా 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ అల్లం, ఇది స్పైసీ ఉంటుందండి కారం. ఇది మా ఇంట్లో రెడీ చేసిన కారం కాబట్టి 2 టేబుల్ స్పూనే వేసుకుంటున్నా, ఎందుకంటే స్పైసీనెస్ ఎక్కువ ఉంటుంది. మేము పండించిన కారం అండి ఇది. ఒక పావు నూనె. దీన్ని నీట్గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక 5 to 10 మినిట్స్ ముక్కకు అనేది ఇవన్నీ పట్టాలి. పడితేనే కర్రీ టేస్ట్ అనేది వస్తుంది. దాంట్లో 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఎందుకంటే మనది పులుసు కాబట్టి ఆయిల్ ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది. ఆయిల్ కొంచెం హీట్ అయ్యేసేపు ఆగి ఇందులో కొంచెం జీలకర్ర, అలానే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఇవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయండి. ఇందులోనే చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే పచ్చివాసన అనేది వెళ్ళిపోతుందండి. ఇదంతా మిక్స్ చేసి చికెన్ వేసుకోవాలండి. చికెన్ అంతా ఒకసారి మిక్స్ చేయాలి. చికెన్ని మొత్తం మంచిగా కలుపుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టుకోవాలి మొత్తం మగ్గేటట్టు. ఆఫ్టర్ 20 మినిట్స్ కూర చూడండి ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలింది. ఇలా కూర మొత్తం దగ్గరికి అయ్యాక ఇందులోనే మనం కూరను మిక్స్ చేసుకున్న దాంట్లోనే 1/2 కప్ ఆఫ్ వాటర్ పోసుకొని ఇవే ఇందులో పోస్తున్నాం మనం. ఎందుకంటే మనకి కూర పులుసు వస్తుంది, మంచిగా గ్రేవీ అనేది వస్తుంది, కూర టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒక 10 మినిట్స్ ఇలా మూత పెడదామండి. కర్రీని మూత పెడితే పులుసు అనేది మంచిగా దగ్గర పడుతుంది, అప్పుడు కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కర్రీ ఎలా ఉందో చూద్దామండి. ఆఫ్టర్ 10 మినిట్స్ కర్రీ చూడండి ఎంత బాగా వచ్చిందో. స్మెల్ చాలా బాగా వస్తుందండి. పులుసు అయితే చాలా బాగుంది. ఇందులోకి ఇప్పుడు మనం తగినంత కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మసాలా వేసుకుందామండి. ఇది ధనియాల పొడి మసాలా, చాలా బాగుంటుంది. ఇందులోకే కొంచెం కొత్తిమీర, మనం స్టార్టింగ్ కొత్తిమీర కూడా వేయలేదు కదండి, కొంచెం కొత్తిమీర వేస్తే కర్రీగా కంప్లీట్ అయినట్టే అండి. మళ్ళీ 5 మినిట్స్ కర్రీ అయితే కంప్లీట్ అయినట్టే అండి. ఒకసారి చూద్దాం. కర్రీ ఇలా ఆయిల్ సపరేట్ అయిందంటే కర్రీ మంచిగా ఉడుకుతుందండి, చాలా బాగుంటుంది. ఇక కర్రీ కంప్లీట్ అయిందండి. చికెన్ స్పైసీ పులుసు ఎలా ఉందో చూద్దాం. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. ఏమన్నా తక్కువ అయితే మీరు చూసుకోండి, మాకైతే అన్నీ సరిపోయాయి. చికెన్ స్పైసీ పులుసు కంప్లీటెడ్.